ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఈ ఇయర్ ఈ సంవత్సరం ఈ 2025లో ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ కప్పు ఖచ్చితంగా మన హైదరాబాద్ కప్పు. దేనికి పోయింది పోలా, ఎస్ఆర్హెచ్ కి ఇంకా టైం ఉంది. ಯಾರು ಹೇಳಿದ್ರು ನಮ್ಮ ಮಾತು ಮಾತ್ರ ನಿಜ ಅಂತ ಆದ್ರೂ ನಾನು ಒಂದು ಮಾತು ಹೇಳ್ತೀನಿ. కన్నడనా అక్క? కన్నడ మాడుతున్నావా? చూసారు కదా అక్క కన్నడ మాడుతుంది. తమ్మ నన్ను నినಗೆ ఈ సల కప్పు నమ్దే 100%. అక్క ఒక్క మాట తెలుగు వాళ్ళు అయ్యి ఉండి హైదరాబాద్ లో ఉండి మన ఎస్ఆర్హెచ్ టీమ్ కి మీరు దేనికి సపోర్ట్ చేయట్లేదు? అది కరెక్టే, కానీ మిగతా స్టేట్ వాళ్ళందరూ తెలుగు మీద కాస్తైనా అభిమానం ఉండాలి, తెలుగు మీద గౌరవం ఉండాలి. అరే మన తెలుగు కూడా ఆడాలి. అన్ని రాష్ట్రాల మీద అభిమానం గౌరవం ఉండాలి. అవును, మన ఒక రాష్ట్రం మీదనే కాదు, కర్ణాటక రాష్ట్రం, తమిళనాడు, తెలంగాణ, ఇటు మహారాష్ట్ర అన్ని రాష్ట్రాలు మనవే కాబట్టి అందరికి సపోర్ట్ చేస్తాము. నిజమేనక్క, కానీ ఏంటంటే మన హైదరాబాద్ టీం కాబట్టి ఎస్ఆర్హెచ్ టీం కూడా ఖచ్చితంగా ఫైనల్ కప్ కొట్టాలని అభిమానంతో అనుకుంటున్నాం. సరే ఓకే, ఈసారి సరే ఒక్క నిమిషం. నాకు కూడా ఎవరైతే కష్టపడి ఆడతారో అది ఆర్సీబీ అయినా, ముంబై ఇండియన్స్ అయినా, ఆర్ఆర్ అయినా, చెన్నై అయినా, కేకేఆర్ అయినా, ఢిల్లీ అయినా, పంజాబ్ అయినా, ఎల్ఎస్జీ అంటే లక్నో వాళ్ళు అయినా, ఎవరైనా సరే, మన సన్ రైజ్ అన్న ఎవరైనా సరే కష్టపడి ఎవరైతే ఆడతారో వరల్డ్ కప్ కొట్టాలా. ఓకేనా? హ్యాపీయా? అంతేగాని డైరెక్ట్గా ఓన్లీ ఆర్సీబీ కొట్టాలి కూడా సరే నీ అభిమానంతో అన్నావు అంతే కదా? నువ్వేమంటావు? నేను కూడా 100% తమ్ముడు ఖచ్చితంగా ఆర్సీబీ. సరే నేను కూడా చెప్తున్నా, ఈసారి ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ టీమ్ కప్ కొట్టాలని. నీ ప్లేట్ లో ఆర్సీబీ ఉందా? ఇదే ఇదే దానికి దయచేసి ఇలాంటి ఛాలెంజ్ ఎవరు కాయకండి. దేనికంటే కప్పు రాకపోతే గుండు కోసుకుంటా, పేక్ కోసుకుంటా, బట్టలు ఇప్పేస్తాను, మా ఇల్లు ఆస్తి అమ్మేస్తా. అదే ఇంకోటి ఏంటంటే కనపడకుండా పోతాదు అట్ట ఇలాంటి వద్దనమాట. దయచేసి మ్యాచ్ గెలుస్తూ ఉంటాయి, ఓడిపోతూ ఉంటాయి అని సహజం. ఆట నాకు గెలుపులు ఓటమి సహజం. ఓకే ఓకే, ఈసారి కప్ ఖచ్చితంగా ఏదైతే కష్టపడి ఆడుతుందో ఆ టీమే గెలవాలి, ఎస్ఆర్హెచ్ టీం గెలవాలి. కాబట్టి అందరూ ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఎంతమందో, ఆర్సీబీ ఫ్యాన్స్ ఎంతమందో కామెంట్ చేయండి. మీరు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కామెంట్ చేయండి, అర్థమవుద్ది. ఒకవేళ మీరు ముంబై టీం అన్న, కేకేఆర్ అయినా. చూసారు కదా చిన్న పిల్ల ఎలా మాట్లాడతావు? సరే అక్క అంటే పెద్ద అనొచ్చు, చిన్న పిల్ల కూడా మాట్లాడుతుంది. సరేలే, తెలియదు, తెలుసుకుంటది, అందరూ అంతే. కాబట్టి చూసారు కదా అక్క కన్నడ మాడుతుంది అనమాట మనక్క. కాబట్టి దయచేసి ఎవరైతే కష్టపడి ఆడతారో వాళ్ళది ఫైనల్ కప్ అంది.